నమస్తే సార్. అన్నయ్య. నమస్తే సార్. కూర్చోండి. మిమ్మల్ని చూస్తే నాకు చాలా కోపంగా ఉందయ్యా. థ్యాంక్స్ సార్. అదేంటి? అవును సార్, అభిమానించే వాడికి వచ్చే కోపం ఆశీర్వాదమే కదా సార్. నేను మిమ్మల్ని అభిమానిస్తున్నానన్న నమ్మకం ఉంటే మీరిద్దరూ నీ చెప్పేది కాదనకూడదు. చెప్పండి సార్. తీసుకో. ఇవన్నీ సుమతికి. ఆమెకు దూరమైన జీవితం దగ్గర కావాలన్నదే నా ఆశ. నా ఆలోచన తప్పు కాదు, నా నమ్మకం. నిజమే సార్, కానీ భర్త లేని ఆడదానికి వైధవ్యం శాపం కాదు. పువ్వులు గాజులు శత్రువులు కావు. సార్, మీ ఆలోచన అందరికీ ఉండాలిగా. మీరు మీకోసం బతకాలి గాని అందరి కోసం కాదు. ఒకప్పుడు సతీ సహగమనం సాంప్రదాయం, అది ఇప్పుడు నేరం. మనిషిని మానసికంగా సామాజికంగా పెంచలేని ఏ సాంప్రదాయం అయినా హత్య కంటే పెద్ద నేరం. ఆ నేరాన్ని చదువు సంస్కారం ఉన్న నువ్వు చేయడం మరీ పెద్ద నేరం. అసలు నా నిర్ణయాన్ని, నా ఆలోచన గురించి ఇంకా ఆలోచిస్తున్నావంటే నీకు ఇష్టం లేదని అర్థమవుతోంది. లేదు మాస్టారు, లేదు. నా చెల్లెల్ని విధవరాలను చేసింది ఆమె భర్త చావు కాదు, చావని సాంప్రదాయం, చావని కట్టుబాట్లు. మాస్టర్ లాంటి మంచితనం ఇంకా ఈ ప్రపంచంలో బ్రతికే ఉందని నీ నుదుటి మీద బొట్టు సాక్ష్యం కావాలి. ఎగతాళి చేసే ఈ లోకానికి నీ గాజుల చప్పుడు హెచ్చరిక కావాలి. వెళ్ళమ్మా, వెళ్ళి చీర కట్టుకురా. మాస్టర్ గారి ఆశీర్వాదం అయినా నిన్ను చల్లగా చూస్తుంది. వెళ్ళమ్మా. నన్ను లోపలికి రమ్మంటావా? ఇంత వయసు వచ్చినా నీకు ఇదేం బుద్ధయ్యా? అంత తిమ్మిరిగా ఉంటే వేరే పెళ్లి చేసుకుని ఏడవచ్చుగా. ఏంటి నేను నీ పక్కన కూర్చోాలా? అసలు బుద్ధుందయ్యా? మోహన్ చూడు, బెండకాయ మోహన్. నువ్వు ఇంత వయసు వచ్చి కాటి కాలి నీకు. ఏంటమ్మా, ఏమైంది? చూడయ్యా, నేను లోపలికి రమ్మంటున్నాడు. చూడమ్మా, నీ అందాన్ని చూసి ఆయన మూర్చపోలేదు. ఈ రోజు మంగళవారం, ఆయన మాట్లాడరు, అంతే. Come in. మీ నాన్నగారికి మంగళవారం లోనికి రారుగా, అందుకని. మనసైన మగాడు మల్లెపూలు చేతికిస్తాడా? మరి అభిమానం ఉంటే ఆ మాత్రం తెలుసుకోలేరా? మంగళారం వచ్చింది పిల్లు, నే మల్లె పూల పక్కేసుకుంటా. మధ్య కాడకొస్తావు గుళ్ళు, అరే అంతులేని మంచం వేసుకుంటా. ఎన్నెల నలుగేసుకొని ఎత్తగ తలి కాసుకొని, ఎన్నెల నలుగేసుకొని ఎత్తగ తలి కాసుకొని, పొద్దులుండాల ముద్దాడుకోవాలా. మంగళారం వచ్చింది పిల్లడు, నే మల్లె పూల జల్లేసుకుంటా. అల్లరట మాకయ్య బుల్లడు, నే ఆపు ఒక అంది
నే మల్లెపూల పక్కేసుకుంటా అల్లరట్ట మాకయ్య పుల్లడు నే ఆకువక్క అందించుకుంటా సరిగంతుల చీరను చూస్తే సరసానికి కోరికలేస్తే చందండి ఆడాలి నువ్వు ఆ సందిట్లో పాడాలి నేను సందిట్లో సంబరమైతే నీ ముంగిట్లో ముగ్గులు పెడితే గువ్వల్లనే నడుకుంటా ఆ గుండెల్లనే దాచుకుంటా ఓయ్ దాచిన అందాలతోనే దాగుడు మూతాడుకుంటా ఆటకు పుల్ల పాట మళ్ళీ అనురాగం పాడుకుంటా ఉయ్యాల గంపాల బుగ్గేసుకుంటూ మంగళారం వచ్చింది పిల్లో నే మల్లెపూల పక్కేసుకుంటా అల్లరట్ట మాకయ్య బుల్లడా నే ఆకువక్క అందించుకుంటా ముసుగేసిన చీకటిలాగా కసిరేగిన కోరికలాగా దుప్పట్లు కప్పాలి దేయి చప్పట్లు కొట్టాలి వాయి తొలిదామున చుక్కలు వెలిగి మలిదామున మల్లెలు నలిగి ఒళ్ళార్చుకోవాలి బొద్దు చల్లార్చుకోవాలి పొద్దు పొత్తుల ముద్దాడుకుంటా హద్దులు పెరిగేసుకుంటా సిగ్గుల శ్రీకారమంతా బుగ్గలపై రాసుకుంటా చంగాది రంగుల్లో చిందాడుకుంటా మంగళారం వచ్చింది పిల్లగా నేను మల్లెపూల జల్లేసుకుంటా మంచి కడకొస్తావా బుల్లో అంతులేని మంచం వేసుకుంటా చుక్కల కప్పేసుకొని ఎన్నెల కప్పేసుకొని ఎన్నెల నలుగేసుకొని ఎత్తగ చలి కాసుకొని పొద్దులుండాల ముచ్చట్ల తీరాల మంగళారం వచ్చింది పిల్లో నే మల్లెపూల పక్కేసుకుంటా అల్లరట్ట మాకయ్య పుల్లగా నే ఆకువక్క అందించుకుంటా ఏం కావాలి బాబు? దోశ 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 అర్జెంట్ దోశ దోశ కదిలి తీర్థం, పాపనాశనం. దోశ అబ్బా బోరు కొట్టేస్తుందిరా ఏమైనా చెయ్యాలి ఏం చేద్దాం ఏదైనా ఆలోచించు స్ట్రైక్ చేసి ఎన్నాళ్ళైందిరా అది ఎప్పుడు అత్తలుడు పెళ్లి సినిమా రిలీజ్ అయింది అప్పుడు దేశంలో సమస్యలు ఏమున్నాయి గురుపాదం గురుపాదం ఏంటి బాబు? దేశంలో సమస్యలు ఏమున్నాయి ఆకలి, అది మాకు సమస్య కాదు నిరుద్యోగం, ఉద్యోగాల కోసం మేము చదువుకోవడం లేదు కట్నం కోసం అయితే వరకట్నం. ఆ భయం నీకు అక్కర్లేదు మావా నీ కూతుర్ని కట్నం లేకుండా నేను పెళ్లి చేసుకుంటాను నేను చేసుకుంటాను నేను చేసుకుంటాను నేను చేసుకుంటానే నేను ఏయ్, అందరం కలిసే చేస్తున్నాం సరే, కదిలి తీర్థం. దోశ దోశ దో- ఏమిటిది దోశ. ఇంత దోశ అవును బాబు, కింగ్ సైజు ఇందులో క్వీన్ సైజు ఉంది బాబు, అది ఈవినింగ్ స్పెషల్. దీన్ని ఎలా తింటాం బఫేలో సిస్టమ్, అదే బఫే సిస్టమ్. తల వైపు నుంచి పీక్కు తినడం. కపిల్ తీర్థం, సాంబార్, పాపనాశనం, చట్నీ.
నువ్వేదో పెద్ద హీరోలా ఒంటరిగా క్లాస్ రూమ్ లోకి వెళ్తావా? నాకు చదువు అవసరం. అంటే మేమంతా బేవర్సగలవనా? అది మీకు తెలియాలి. అన్నయ్య ఎందుకు వచ్చిన గొడవ? పోదాం పద. ఆగవే ఆగు. విద్యార్థుల ఐక్యతను దెబ్బ కొట్టిన మీ అన్నకు తగిన సమాధానం ఏమిటో తెలుసా? ఇది అది ఎక్కడికి వెళ్తుందిరా? నువ్వు ఇక్కడే ఉండి ఎవరు రాకుండా చూసుకో.